నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కొరడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నానండి. యాక్సానిఫై ఛార్జింగ్ స్టేషన్ కంపెనీ వద్ద. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ ఆటోస్, ఈవెన్ ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఇన్ హౌస్ R&D కూడా వీళ్ళకి ఉందండి. వీళ్ళు వచ్చి 10,000 రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి సప్లై చేస్తున్నారు. అసలు యాక్సానిఫై ఛార్జర్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, వీళ్ళ ఛార్జర్స్ ఎటువంటి వెహికల్స్కి సపోర్ట్ అవుతాయి, అలానే ఎటువంటి సేఫ్టీ నామ్స్ని పాటిస్తున్నారు, ఎవరు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఈ పూర్తి వివరాలని మనతో పాటు వీళ్ళ సేల్స్ పర్సన్ అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు గాయత్రి. నేను డిప్యూటీ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను యాక్సానిఫైలో. నవీన్ గారండి మా గ్రూప్ హెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, అండ్ తను హేమా సహస్ర, తను వచ్చేసి సేల్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాం. సో ఈ చార్జర్స్ అండ్ దాని ప్రాసెస్ గురించి నవీన్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు చైతన్య చెప్పినట్లు మా దగ్గర వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏసీ చార్జర్స్లో. ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ లోయెస్ట్ రేటింగ్ 3.3 కిలోవాట్స్ నుంచి మా దగ్గర 22 కిలోవాట్స్, అండ్ ఏసీలో బస్ ఛార్జింగ్ అప్లికేషన్స్ కూడా మా దగ్గర చార్జెస్ ఉన్నాయి. సో నేను ఒక్కొక్క చార్జెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ద ప్రైజింగ్ రేంజ్ ఆల్సో. ఇప్పుడు ఈ చార్జర్ చూస్తున్నారు, ఈ చార్జర్ వచ్చేసి ఇది 3.3 కిలోవాట్స్ చార్జర్. ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఎక్కడైతే బిల్డర్స్లో కానీ ఎవ్రీ టెనెంట్స్కి ఒక సప్లై ఇవ్వాలి, ఛార్జింగ్ స్టేషన్ ఇవ్వాలి వాళ్ళ పార్కింగ్ స్పేసెస్లో అన్నప్పుడు దిస్ ఈస్ ద వెరీ గుడ్ సొల్యూషన్ ఫర్ దెమ్. ఇదేంటంటే జస్ట్ మీరు ప్లగ్ ఇన్ ప్లే అన్నట్టు తీసుకెళ్ళి ఛార్జర్ అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే దీంట్లో సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, మీకు మొబైల్ యాప్ వస్తుంది. దీంతోపాటు మీరు ఛార్జింగ్ చేసుకోగానే ఆ సెషన్లో మీరు ఎంత కన్జ్యూమ్ అయింది, ఎంత పే చేయాలి అనేది అంతా దాంట్లో కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా దాన్ని పే చేసుకోవచ్చు. ఈ ఎక్విప్మెంట్ మేము 3.3 అండ్ 7.4 కిలోవాట్స్ అనే రెండు మోడల్స్లో ఇస్తున్నాము. ఈ 3.3 కిలోవాట్ ఛార్జర్ వచ్చేసి మీకు 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద ఫీచర్స్, ఎవరైతే కస్టమర్స్ మాకు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అన్నట్టు దాన్ని బట్టి. 7.4 వరకు వచ్చినట్లయితే మీకు అరౌండ్ సమ్ 20,000 రూపీస్ ఛార్జ్ అవుతుందండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ సిస్టమ్, కాంపాక్ట్ డిజైన్. ఇది సింపుల్ డొమెస్టిక్ ప్లగ్ అండి. దీంట్లో ఎవరైతే పోర్టబుల్ ఛార్జర్ ఉంటుందో ఎవరి దగ్గర, ఆ పోర్టబుల్ ఛార్జర్ తీసుకొచ్చుకొని దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ హ్యావింగ్ IP ప్రొటెక్షన్ ఆల్సో. దీంట్లోకి వాటర్, డస్ట్ అనేది కూడా వెళ్ళకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఛార్జర్ 7.4 కిలోవాట్ ఛార్జర్, పబ్లిక్ ఛార్జర్ అండి. ఈ కార్ ఛార్జర్ ఇది ఛార్జర్ వచ్చేసి కార్ ఛార్జింగ్ అప్లికేషన్కి యూజ్ చేస్తారు. దీంతో పర్సన్ తన కార్ని మినిమం ఒక 4 అవర్స్లో 0 నుంచి 100% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మీకు 45,000 ఉంటుంది. సో 45,000లో మీకు కంప్లీట్ బాక్స్ వచ్చేస్తుంది. మీరు జస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఛార్జర్ వచ్చేసి ఇది భారత్ ఏసీ ఛార్జర్ అంటారు. ఇది బేసికల్గా వచ్చేసి ఏంటంటే 2 వీలర్ 3 వీలర్ ఛార్జ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మీకు 42,000లో వచ్చేస్తుంది. దీంతో ఛార్జ్ చేసుకున్నప్పుడు మీకు కార్ అనేది కొంచెం స్లో ఛార్జ్ అవుతుంది. బట్ ఎక్కడైతే మీకు తక్కువ రేట్లో ఛార్జర్ కావాలనుకున్నప్పుడు ఈ ఛార్జర్ అనేది పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది అన్నట్టు. సో దీంతో మీరు 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఛార్జర్ వచ్చేసి హైబ్రిడ్ ఛార్జర్ అండి. ఈ హైబ్రిడ్ ఛార్జర్ ఇండియాలో ఫస్ట్ టైం యాక్సానిఫై తయారు చేసింది. ఈ ఛార్జర్ వచ్చేసి ఎక్కడైతే కస్టమర్స్ 2 వీలర్ చేసుకోవాలి, 3 వీలర్ చేసుకోవాలి, 4 వీలర్ కూడా చేసుకోవాలి, ఒకే ఛార్జర్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఒక బెటర్ సొల్యూషన్. ఇక్కడ ఏంటంటే మీరు ప్రతి ఛార్జర్లో చూస్తున్నారు, ప్రతి ఛార్జర్ దగ్గర ఒక గన్ అయినా ఉంది, లేదంటే సాకెట్ అయినా ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మీకు గన్ను ఉంది ప్లస్ సాకెట్ కూడా ఉంది. సో ఈ ఛార్జర్ యొక్క అడ్వాంటేజ్ ఇది వచ్చేసి మీకు 65,000లో దొరుకుతుందండి. సో మీరు కార్ ఛార్జ్ చేసుకున్నప్పుడు 4 అవర్స్ పడుతుంది. అదే బైక్ ఛార్జ్ చేసుకున్నప్పుడు మీకు 1 అవర్ 1.5 అవర్లో ఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఛార్జర్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ప్రైవేట్ ఛార్జర్ అండి. ఇది కార్తో పాటు వస్తుంది మీకు ఛార్జర్. ఈ ఛార్జర్ ఏంటంటే మీరు ఎప్పుడైతే కార్ తీసుకున్నారంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంజీ మీరు ఎప్పుడైతే ZS EV కార్ తీసుకుంటారో ఆ కార్తో పాటు ఈ ఛార్జర్ మీకు వస్తుంది. దీని కెపాసిటీ వచ్చేసి 7.4 నుంచి 22 కిలోవాట్స్ వరకు ఉంటుంది. ఛార్జర్తో మీరు కార్ ఛార్జ్ చేసుకున్నప్పుడు మీకు 4 గంటలు టైం పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 37,000 పడుతుందండి. ఇప్పుడు ఈ ఛార్జర్ చూస్తున్నారు, ఇప్పటివరకు చూసిన ఛార్జర్స్ అన్నీ ఒకటి. ఇది ఒక స్పెషల్ ఛార్జర్. ఇండియాలో ఇప్పటివరకు ఎవరు తయారు చేయలేని ఛార్జర్ ఇది. ఒలెక్ట్రా కోసం మేము బస్ ఛార్జింగ్ కోసం ఇచ్చాము. ఇది 80 కిలోవాట్ ఛార్జర్ అండి ఏసీలో. ఇండియాలో చాలామంది ట్రై చేశారు, బట్ ఎవరు చేయలేకపోయారు. ఈ ఛార్జర్లో ఏంటంటే మీరు చూస్తున్నారు 2 అవుట్పుట్స్ ఉన్నాయి. ఈచ్ అవుట్పుట్ వచ్చేసి మీకు 40 కిలోవాట్స్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇది పర్టికులర్గా వచ్చేసి బస్ ఛార్జింగ్ కోసం మేము తయారు చేసిన ఛార్జరు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మీకు 3 lakhs రూపీస్ వస్తుంది. దీంతోపాటు బస్సు ఛార్జింగ్ మీకు 3 to 4 అవర్స్లో ఛార్జ్ అవుతుంది బస్. సో మీరు ఇప్పుడు గన్ చూసినట్లయితే మీ కనెక్టర్
సేమ్ ఏదైతే స్లో ఛార్జర్లో చూసుంటారో అలాగే ఉంటుంది, బట్ దీని కెపాసిటీ వచ్చేసి పెద్ద కెపాసిటీ ఉంటుంది. సో ఇప్పటివరకు మీరు ఏసీ ఛార్జర్స్ చూసారు, మా దగ్గర ఏసీతో పాటు డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి. డీసీ అనేది ఎప్పుడైనా ఏమంటుందంటే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్లో మా దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 30 kW ఫాస్ట్ ఛార్జర్. ఈ 30 kW ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేసి మీరు మీ 4-wheeler చేసుకోవచ్చు, బస్ ఛార్జింగ్ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఈవీ డంపర్స్ కానీ కమర్షియల్ వెహికల్ కానీ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో 30 kW కాస్ట్ వచ్చేసి మీకు రఫ్గా ఒక 4.5 లక్షల రూపాయలు పడుతుంది. నేను చెప్పినట్టు 2-wheeler కాకుండా మీరు ఏ వెహికల్ అయినా ఛార్జ్ చేసుకోవచ్చు. 4-wheelers. ఎస్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది DC 60 kW ఛార్జర్. ఇది చాలా మార్కెట్లో చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే కెపాసిటీ ఆఫ్ ఛార్జర్. ఎందుకంటే చాలా వరకు ప్రతి కార్ వచ్చేసి 30 kW ప్లస్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే ఛార్జర్ చూస్తున్నారో దీంట్లో ఒక అవుట్పుట్ 30 kW ఉంటుంది, ఇంకో అవుట్పుట్ 30 kW ఉంటుంది. దీంతో ఒకేసారి మీరు 2 కార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు అన్నప్పుడు ఏదైనా మీ దగ్గర ఒకటే కారు ఉందనుకోండి, ఆ కారు 60 kWకి అవుట్పుట్ ఈ ఛార్జర్ ఇస్తుంది. సో ఈ ఛార్జర్ కాస్ట్ వచ్చేసి మీకు 9 lakhs నుంచి 9.5 lakhs మధ్యలో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద ఫీచర్స్ కస్టమర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇది ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్. దీంట్లో ఎవరైనా చార్జర్ పెట్టుకొని రెవెన్యూ జనరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఇది 1 అవర్లో ఛార్జ్ అయిపోద్ది సార్? ఎస్, 1 అవర్లో ఛార్జ్ అయిపోతుంది మీకు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఛార్జర్ ఇది 240 kW ఛార్జర్ అండి. ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జర్. ఈ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసి మేజర్గా మీకు బస్ ఛార్జింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఛార్జర్ వచ్చేసి 2 అవుట్పుట్స్ ఉన్నాయి దీనికి. ఒక్కొక్క అవుట్పుట్ మీకు 120 kW ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. బస్ ఛార్జింగ్కి ఇది చాలా బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ కనెక్టర్ చూస్తే ఇది ఫినిక్స్ మేక్ కనెక్టర్. సో చాలా రెప్యూటెడ్ బ్రాండ్ వాడతాం మేము ఏదైనా దీంట్లో. సో దీంతో బస్ వచ్చేసి మీకు యావరేజ్గా ఒక 1.5 అవర్లో ఛార్జ్ అయిపోతుంది. సో ఇది కాస్ట్కి వచ్చినప్పుడు ఇట్ కాస్ట్ యూ అరౌండ్ 20 lakhs rupees ఫర్ ద బస్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే సార్, మీ యాక్సానిఫై ఛార్జర్లో ఎటువంటి సేఫ్టీ నార్మ్స్ పాటిస్తున్నారు? సేఫ్టీ నార్మ్స్ తీసుకుంటే మేము ప్రతి ఇండియన్ గ్రిడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏవైతే హ్యూమన్కి సేఫ్టీ ఉండాలో, కార్కి సేఫ్టీ ఉండాలో, ఛార్జర్కి సేఫ్టీ ఉండాలో అన్నీ కన్సిడర్ చేసుకుంటాం. సపోజ్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్స్ అని, ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్స్ అని, అండర్ కరెంట్ ప్రొటెక్షన్స్ అని, తర్వాత జనరల్గా ఛార్జర్లో లీకేజ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది, ఎందుకంటే అది హ్యూమన్ సేఫ్టీ కోసం ఉంటుంది. ఇలాంటి ప్రొటెక్షన్, తర్వాత షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. సో అన్ని ప్రొటెక్షన్స్ మేము ఇంటిగ్రేట్ చేసిన ఛార్జర్ ఇది. సో ఇట్ ఈస్ ఫుల్లీ సేఫ్ టు ఆపరేట్ అండ్ సేఫ్ టు యూస్. యూనిక్ పాయింట్ ఏమైనా ఉందా మీ ఛార్జర్కి? యూనిక్ పాయింట్ చూసుకున్నప్పుడు మేము ఇంత ముందుకు చెప్పినట్లు కూడా మాకు ఇనౌజ్ ఆరండి. ఎందుకంటే మేము 40 years నుంచి మేము ఏదైతే ఎలక్ట్రికల్ డొమైన్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నామో, సో మాకు ఇండియన్ గ్రిడ్ కండిషన్లో వోల్టేజెస్ ఎలా ఉంటాయి, ర్యామ్స్ ఎలా అవుతాయి, సర్జ్ ఎలా వస్తుంది అనేది మాకు ఒక క్లియర్ ఐడియా ఉంది. మేము 40 years నుంచి మేము చేసిన అనాలిసిస్లో. సో మేము చేసిన డిజైన్ అంతా కూడా ఆ ఇండియన్ కండిషన్స్ని డిఫైన్ చేసుకొని మేము డిజైన్ చేసాం. సపోజ్ మీకు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఛార్జింగ్ స్టేషన్లో ఈవినింగ్ వచ్చినప్పుడు చాలా ఓవర్ వోల్టేజెస్ వస్తాయి. సో ఆ ఓవర్ వోల్టేజెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మీ ఛార్జర్లో ఉన్న పవర్ మాడ్యూల్స్ కానివ్వండి, SMPS కానీ ఇలాంటివి డ్యామేజ్ అవుతాయి. సో మేము ఇచ్చిన ఛార్జర్ ఏదంటే అట్లాంటి ఓవర్ వోల్టేజెస్ కూడా విత్స్టాండ్ అయ్యి సర్టెన్ టైం వరకు మీకు విత్స్టాండ్ అయ్యి ఛార్జర్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్సే కాకుండా మా దగ్గర మీరు ఇందాక చూసినట్లు మా దగ్గర 50,000 square feet స్పేస్ ఓన్ ఫ్యాక్టరీ ఉంది. సో మీరు అక్కడ చూస్తే అన్ని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెషినరీ, ఇంజనీర్స్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, ఎవ్రీబడి ఈజ్ వెరీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ వీ హ్యావ్. అదే కాకుండా మీరు చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద హైదరాబాద్ లొకేషన్. మీరు ఎప్పుడు కావాలన్నా కూడా మీకు సప్లై చైన్లో, లాజిస్టిక్స్లో మేము చాలా ఫాస్ట్గా డెలివర్ చేయగలం ప్రోడక్ట్స్ని. సో దీస్ ఆర్ ద ఫ్యూ యూనిక్ పాయింట్స్ వీ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మా ప్రోడక్ట్స్ ఏవైనా కూడా మేము మార్కెట్లోకి సేల్ చేయాలంటే ఫస్ట్ మేము తీసుకునేది ARI సర్టిఫికేషన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మీరు ARI సర్టిఫికేషన్లో ఏమవుతుందని మీకు డౌట్ ఉండొచ్చు. అక్కడ మీరు ఏదైతే సేఫ్టీ అడిగారో, ఇంకా ఛార్జర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్కి కావాల్సిన టెస్టింగ్ అన్నీ వాళ్ళు చేస్తారు. సో ఇవన్నీ మా యూనిక్ పాయింట్స్ అండి. హేమ గారు, ఇప్పుడు మీ యాక్సానిఫై ఛార్జర్స్ కొన్న తర్వాత కస్టమర్కి మీరు ఇచ్చే సర్వీస్ ఏంటి? మేము ఛార్జర్స్ అప్లై చేసిన తర్వాత 1 year అనేది వారంటీ ప్రొవైడ్ చేస్తామండి. ఆఫ్టర్ 1 year, విత్ ఇన్ ద 1 year ఏ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా కానీ మా సర్వీస్ టీమ్ అనేది 24/7 అవైలబుల్ ఉంటారు. ఈ ఆల్ ఓవర్ పాన్ ఇండియా లెవెల్లో మేము అన్ని చోట్ల సర్వీస్ టీమ్ని మెయింటైన్ చేస్తున్నాము. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ దే విల్ రైజ్ ద టికెట్ ఇన్ వెబ్సైట్లో ఆ కస్టమర్ క్వశ్చనర్ ఫిల్ చేసిన తర్వాత మాకు అనేది సర్వీస్ రిలేటెడ్ ప్రాబ్లం ఏమొచ్చింది అనేది ఫస్ట్ మేము చూస్తాము. దెన్ కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దాన్ని గైడ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చిందా ఏంటి అనేది వాళ్ళు చూసుకున్న తర్వాత కస్టమర్కి విత్ ఇన్ స్పాట్లోనే మేము హెడ్ ఆఫీస్ నుంచి సాల్వ్ చేసే ప్రాబ్లం అయితే
మేము ఇక్కడ నుంచి ప్రాబ్లం అనేది గైడ్ చేస్తాము. ఇన్ ద కేస్ ఒకవేళ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వకపోతే మా సర్వీస్ టీమ్ని 24 అవర్స్లో లొకేషన్కి పంపించడం జరుగుతుంది. 1 ఇయర్ తర్వాత ఏఎంసీ బేస్డ్ వారంటీ ఉంటుంది సార్. ఆ ఏఎంసీ బేస్డ్ వారంటీ ఒక్కో ఛార్జర్కి ఒక్కోలాగా ఛార్జ్ చేస్తాము. కిలోవాట్ అవర్ ఒక టైప్ ఆఫ్ వారంటీ మేము మెయింటైన్ చేస్తున్నాము. ఇంకొకటి వచ్చేసరికి ఇయర్లీ బేస్డ్. ఈ వారంటీ ప్రొవిజన్స్లో మేము ఇంక్లూడ్ చేయగలిగిన సర్వీస్ అంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము. గాయత్రి గారు, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అసలు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఈ పొల్యూషన్ దానివల్ల ఈవీస్ అన్నవి పెరుగుతున్నాయి కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఫేమ్ 2 సబ్సిడీ అని చెప్పి, యాక్చువల్గా ఫేమ్ 1 నుండి ఫేమ్ 2కి ఇంకా చాలా బడ్జెట్ పెంచారు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఫేమ్ 3 కూడా వస్తుంది. సో ఇన్ ఎడిషన్ దాంతో పాటుగానే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, టీఎస్ రెడ్కో ఉంది, రెన్యూబుల్ ఎనర్జీది. సో దానిలో ఏంటంటే ఎవరైతే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టదలుచుకున్నారో వాళ్ళకి ఏంటంటే నార్మల్గా మనకి కమర్షియల్ మీటరింగ్ అన్నది 9 రూపీస్ అలా వస్తుంది ఛార్జ్ పర్ యూనిట్. బట్ కమింగ్ టు మనం కేటగిరీ 9 కింద అప్లై చేసుకున్నట్టయితే 6 రూపీస్ యూనిట్ కింద సబ్సిడీ ఇస్తారనమాట. సో దట్ ఏంటంటే ఈవీ ఛార్జర్స్ అన్నవి ఇప్పుడు ఈవీస్ పెరగాలి, పొల్యూషన్ తగ్గాలి అని అంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే సపోర్టింగ్ సిస్టమ్ పెరగాలి. సో దానికోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండూ ప్రొవైడ్ చేస్తున్నాయి. అదే సపోర్ట్ ఉంది ఇది గవర్నమెంట్. యా సార్, మనలో మన మాట అంటే ఇప్పుడు సేల్స్ టీమ్ అంటేనే ఉన్నదానికి 10 రెట్లు ఎక్స్ట్రా చెప్తారు. ఇప్పుడు నా దగ్గర నిజంగా ఎవరి దగ్గర 10 లక్షలు ఉన్నాయి సార్ డబ్బులు. 10 లక్షలు పెడితే ఇమీడియట్గా డబ్బులు వస్తాయంటారు, లేకపోతే ఎదురు చూస్తూనే ఉండాలంటారు? యాక్చువల్గా గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా చూస్తారు, నేను ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, దాని డబ్బులు వస్తాయా రావా అనేది. సో డబ్బులు వస్తాయనేది మేము ఫస్ట్ డే నుంచి అయితే చెప్పలేము చైతన్య. సో మీరు ఎప్పుడైనా ఇది కొత్త టెక్నాలజీ, ఇదేంటంటే మీరు ఫ్యూచర్ కోసం చేసుకుంటున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు యూ నీడ్ టు వెయిట్. అంటే మీరు ఒక 6 నెలలు ఆగడము అట్లాంటి టైం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మీకు కొంచెం టైం, ఆ సెటిల్ డౌన్ టైం అనేది ఉంటుంది. సో మీరు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మేమేం చెప్తున్నామంటే, ఇది ఛార్జర్ అనేది ఇప్పుడు ఇది ఒక 60 కిలోవాట్ ఛార్జర్ ఉంది. మేము వర్కౌట్ చేసిన దాన్ని మేమైతే క్యాలిక్యులేషన్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఈ ఛార్జర్ అనేది ఒక 4 గంటలు నడిచినా కూడా మీకు దీని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రావడానికి 1.5 ఇయర్ పడుతుంది. ఆ 1.5 ఇయర్ తర్వాత మీకు వచ్చేదంతా కూడా మీ ఇన్కమ్ అవుతుంది అప్పుడు. సో మీరు అన్నట్లు ఏదో సేల్స్ వాళ్ళం మేము చెప్పాలని కాదు, బికాస్ మా కంపెనీలోంచి మేము వచ్చింది ఏంటంటే మేము సేల్స్ వాళ్ళం ఒక సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాం కస్టమర్కి. ఇది కొత్త ప్రోడక్ట్, కస్టమర్కి ఏం తెలియదు, మేమే కస్టమర్ గైడ్ చేయాలి. సో కస్టమర్ గైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కటి పెట్టే దగ్గర మేబీ లాభం వచ్చినప్పుడు ఇంకోటి కూడా పెడతాడు. సో మా ఇంటెన్షన్ ఎప్పుడైనా ఏముంటుంది అంటే కస్టమర్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయించాలి, ఎక్కువ లాభం వచ్చేలాగా చేయాలని. సో అందుకే ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లు సౌత్ ఇండియాలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఫర్ ద ఈవీ ఛార్జింగ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రావాలి, ఫ్యాక్టరీ చూడాలి, వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావాలంటే మా టీం ఎప్పుడు కూడా వాళ్ళని వెల్కమ్ చేస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వనవసరం లేదు. రేపు పొద్దున్న లేచి వాళ్ళు రావాలనుకున్నా రావడానికి మేము యాక్సెప్ట్ చేస్తాం, రెడీగా ఉన్నాం. సో చైతన్య, మీరు అన్నట్లు నేను ఒక్కటి కస్టమర్కి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, కస్టమర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో ఏం సేవ్ అవుతున్నాయని చూడకుండా కొంచెం ఎక్కువ పెట్టినా కూడా మంచి ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందని చూసి తీసుకోమని మేము కస్టమర్కి సజెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము చెప్పినట్లు మాకు ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది, మంచి ఇంజనీర్స్ ఉన్నారు, మంచి ప్రోడక్ట్ ఆల్రెడీ టెస్ట్ అయిపోయింది, RI సర్టిఫికేషన్ అయిపోయింది. అండ్ మా ఛార్జెస్ మంచి OEMs దగ్గర ఉన్నాయి, MG మోటార్స్ యూజ్ చేస్తారు, ఒలెక్ట్రా యూజ్ చేస్తారు. అండ్ మంచి క్రిటికల్ అప్లికేషన్లో కూడా మా ఛార్జెస్ చాలా మంచిగా రన్ అవుతున్నాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మేము కస్టమర్కి చెప్పేదంటే ఇవన్నీ చూడండి మీరు కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. ఎందుకంటే మీరు చేసేది చాలా పెద్ద అమౌంట్, 10 లక్షలైనా ఇట్ ఈస్ ఎ బిగ్ అమౌంట్. సో ఆ ఇన్వెస్ట్మెంట్లో మీకు కరెక్ట్ రిటర్న్ రావాలనుకుంటే ఇవన్నీ చూడండి. అండ్ వెల్కమ్ టు యాక్సోనిఫై. మీరు వచ్చి చూడండి, అన్ని చూసిన తర్వాతనే డిసైడ్ చేసుకోండి. సో చూసారుగా, యాక్సోనిఫై టీం పూర్తిగా మీకు వివరాలన్నీ అందజేస్తారు. వీళ్ళు వచ్చి AC ఛార్జర్స్, DC ఛార్జర్స్ అనే ఆఫర్ చేస్తున్నారండి. మనకి 10,000 రూపాయల నుంచి బేసిక్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు ఒక AC ఛార్జర్. అది 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ అన్నీ కూడా 3-పిన్ ప్లగ్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడదాము, ఫ్యూచర్లో మనకి రిటర్న్స్ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళకైతే 10 లక్షల పాటు మీరు పెట్టేసి ఇంక వదిలేయండి, అది ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మనకు భరోసా ఇస్తున్నారు, లేకపోతే ఆయనే ఇప్పిస్తారు, ఖచ్చితంగా ఇప్పిస్తారు. సో ఆ భరోసా అనేది మనకి యాక్సోనిఫై నుంచి లభిస్తుందని చెప్తున్నారు. ఇంకోటి, మీరు కావాలంటే ఇన్స్పెక్టర్ సడన్గా వచ్చి కూడా విజిట్ చేయొచ్చు, నాకు చెప్పక్కలే డైరెక్ట్గా వచ్చేయచ్చు. అడ్రస్ మేమైతే పెడతాము. సో దాన్ని బట్టి మీరు విజిట్ చేసి ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్, పైగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మీకు ఇంత భారీగా
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడో చూసుండ్రు. ఇప్పుడు ఈ రోజుల్లో ఛార్జింగ్ స్టేషన్ అంటే నార్త్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాగ ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండడం అనేది మన అదృష్టం. ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్గా వీళ్ళు రెస్పాండ్ అవుతారు, మన భాషలోనే మనకు సమాధానం చెప్తారు. అది మనకున్న ప్లస్ పాయింట్. ఎవరికైతే మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద ఇస్తాం, అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. Axonify చార్జర్ మ్యానుఫ్యాక్చరర్సే కాదు, ఛార్జింగ్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్.